హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. సన్నాసి బాగా తోడు మాట్లాడగలరా సన్నాసి? హలో, నా పేరు సన్యాసి కాదు, నేను ఇంకా సన్యాసంలోనూ జాయిన్ అవ్వలేదు. నేనే నిన్ను సన్నాసుల్లో చేసేసేలే. అయినా నీకు తెలియదు, ఎవరింట్లో వాసన కొడుతుంది. నాకే అసేవ్ అనిపిస్తుంది. లేకపోతే ఏంటి బాబాయ్, నువ్వు టీ పొడితో పళ్ళు తోమంటే వాసన కొట్టకపోతే ఏం కొడుతుంది చెప్పు? నేను కూడా తోముకుంటున్నా కదా. ఇది ఓకే బాబాయ్. మొన్న నువ్వు కిరాణా షాప్ కి వెళ్ళి పచారీ కొట్లు సామాన్లు తీసుకురమ్మని పంపించావా? అక్కడికి వెళ్తే వాడు నా నోరు వాసన చూసి, ఒరే నీ దుంపదేగా, నేనే నీకు 5 టూత్ పేస్ట్లు ఫ్రీగా ఇస్తాను, మొహం కడుక్కొని చావన్నాడు ఫస్ట్ అన్నాడు తెలుసా? చిన్న పిల్లల దగ్గర చాక్లెట్లు లాక్కునే మొహం చూడు. శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి అని మహాత్మా గాంధీ లాగా లెక్చర్లు ఇవ్వటం కాదు, నువ్వు కూడా పాటించాలి. అర్థమైందా? ఓకే కానీ బాబాయ్, పక్క వీధిలో అమ్మాయికి లైన్ వేద్దామని డొక్కు సైకిల్ వేసుకొని వెళ్ళానా వీధి మీదకి. నేను రావడం చూసేసి ముక్కు మూసుకొని పక్క వీధిలోకి వెళ్ళిపోయారు అమ్మాయిలంతా. దరిద్రం వదిలిపోయి రే ఒక్కబోతున్నారా కథ అంతా ఈసురు. ఫ్యాన్ వేస్తా, ఫ్యాన్ ఉందిగా. కరెంటు బిల్లు మీ నాయనమ్మ కడతాదా? మా నాయనమ్మ లేదుగా. ఎడిపోయింది? ఇక్కడ ఎవడు కరెంటు బిల్లు కట్టించుకోవట్లేదని పైకి వెళ్ళి కడతానని వెళ్ళిపోయింది. నీ సోది ఆపి ఇసురు. విసరను నీ జీతంలో 150 రూపాయలు ఎసరున్నావుగా. ఎసరు నన్నందుకు 150 రూపాయలు కత్తిరిచ్చేస్తావా? మొన్నటికి మొన్న ఎసరులో బియ్యం వేస్తున్నానని చెప్పేసి ఆడేవాడు తుమ్మాడని చెప్పేసి 200 రూపాయలు కత్తిరించావు. వాడేవాడో దగ్గడని 200 రూపాయలు కత్తిరించావు. రోజు ఎందుకు బాబాయ్ అంత వింతగా ప్రవర్తిస్తున్నావు? నాకు తెలియక అడుగుతాను. చెప్పావు బాబాయ్, మారుతున్న రోజులను బట్టి మనం కూడా మారాలి అని. అది ఓకేనమ్మా, మోడీ అవుట్డోర్ వెళ్తే నా జీతంలో డబ్బులు కత్తిరించడం ఏంటి? నా తెలియక అడుగుతా. తప్పేంటి? ఆయన విదేశాలకు వెళ్తే నేను ఖర్చులు తగ్గించుకోవడం ఏంటి బాబాయ్? నీకు తెలియట్లేదురా ఏంటో అసలు ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, అలానే బాబాయ్ ట్యాక్స్ అంటావు అంతేనా? 108 లిఫ్ట్ అడిగి మరి తిట్లు తినిపించుకునే మొహం. బాబాయ్ నాకు తెలియక అడుగుతాను, అసలు నువ్వు నాకు ఇచ్చే జీతం ఎంత చెప్పు? నువ్వు పనిలో చేసినప్పుడే చెప్పా, నువ్వు చేసే పనిని బట్టి నీ జీతం ఉంటుంది అని. పోయిన నెల నువ్వు నాకు జీతం ఎంత ఇచ్చావో తెలుసా? ఎంత ఇచ్చాను? 5 రూపాయల 32 పైసల 3 అణాలు ఇచ్చావు. అబ్బో అని కాదు బాబాయ్, అది కూడా వచ్చే నెలలో ఇస్తారని కాలా వేళ పడితే ఇచ్చావు, లేకపోతే అది కూడా ఇచ్చేవాడికి కాదు. బయట జనం నన్ను చూసి నవ్వుతున్నారు బాబాయ్. ఏడుసార్లే కాదు, ఏదో రోజు నేను ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పేస్తాను. ఏంటి రోగం గురించి కాదు నేను అంటున్నా, నువ్వు నాకు చేసే అన్యాయం గురించి మొత్తం కడిగేస్తాను అక్కడికి వెళ్ళి. మరి పిచ్చి సన్నాసి, నువ్వు వెళ్లాల్సింది ఆర్ఎంపీ దగ్గరికి కాదురా, హెచ్ఆర్సి హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ హక్కుల సంఘం. అక్కడికి వెళ్ళి నా హక్కుల్ని నేను సాధించేస్తాను. రోగాలన్నిటికీ ఆర్ఎంపీ దగ్గరికి, నీ హ్యూమన్ రైట్స్ కోసం అని చెప్పి హెచ్ఆర్సి దగ్గరికి, తర్వాత వెళ్తూ గానీ అసలు ఈ పూట వంట ఏం చేద్దాం ఆలోచించు. వంట ఏం చేస్తున్నారు? ఏం చేద్దాం నాకు తెలియదు అనుకుంటున్నా. ఏంటో నిన్న పనసత్వంలో తెచ్చి తిన్నావు కదా నువ్వు, ఆ గింజలన్నీ పక్కన పడేసావు కదా, అయ్యా ఇవాళ కుర్మా చేస్తున్నా. రాష్ట్రాల దగ్గర కూడా కరివేపాకు పండించే మొహం, గింజలు కూడా వదిలిపెట్టట్లేదా బాబాజీ వరకు నువ్వు? నీ పిసినారితనంలో ఈ పప్పు గుర్తి దేని తక్కువగా అంత నాయకు. పనస గింజలు అంటే ఎంతో సాలిడ్ ఫుడ్ నీకేం తెలుసు? అవునా? మరి ఒక్క గింజతో ఎంత పెద్ద చెట్టు అవుద్ది. అవును. ఎంతంత పళ్ళు వస్తాయి. అవును. పనసకాయకి అంటే పెద్ద కాయ ఏదైనా ఉందా? లేదు. ఏం లేదు కదా. అవును. దానికి బలం అలాంటిది ఎక్కడి నుంచి వచ్చిందంటో పనస గింజల నుంచే కదా. ఓహో, అయితే ఆ గింజల్ని ఈ రోజు నువ్వు వంట చేస్తున్నావు. బ్రహ్మాండమైన పనస గింజల కుర్మా చేస్తున్నాం. పనస గింజలు కుర్మా ఎలా చేయాలి? అక్కడ 3 గింజలు సెపరేట్ గా పెట్టాను, తీసుకురా. 3 గింజలు పెట్టావా? అవును. సహజంగా వీటి మీద ఏంటంటే ఓ పైన ఓ పొట్టు లాంటిది ఉంటుంది, దాన్ని తీసేయాలి ఇలా. అదైనా మళ్ళీ దాన్ని ముట్టుకొని తీసాను అనుకో, గింజ మీద పొట్టు తీసావని 30 రూపాయలు కత్తిరించావు అనుకో, చేసినా చేయొచ్చు. నాకెందుకయ్యా, నువ్వు చెప్పిన పనే చేస్తా. చేయనందుకు జీతం కట్ అవుతుందిగా. ఇప్పుడు చేయమంటావా వద్దంటావా? నువ్వు చేసినా జీతం ఎక్కువ కట్ అవ్వదు, చేయలేదు అనుకో కట్ అయిపోదు. పని చేయకపోతే జీతం ఎందుకు ఇస్తారు ఆయన? కానీ తొందరగా తీస్తున్నా తీసేసాను. తీసేసావా? అలా ఇది కూడా తీసేసి అక్కడ తీసి నువ్వు ఉన్నాయి చూడు, వాటిలో ఇది పడాయి. ఎలా తీయాలో నీకు చెప్పాలి కదరా.
అబ్బాయి అంటే పని నేర్చుకోవాల్సిన వాడు, బాబాయ్ అంటే పని నేర్పించేవాడు. ఇవే కదా ఇప్పుడు వీటిని ఆల్రెడీ తీసినవేరా. ఓహో. వీటిని ఏం చేయాలంటే గట్టిగా ఇలా కొట్టినా కానీ ముక్కలు అవుతాయి, లేకపోతే దీంతో ఇలా కొట్టవచ్చు. కొడితే రెండు బద్దలుగా వీడిపోతుంది చూసా. నువ్వు ఎవరినైనా కొడతావు బాబాయ్. నీ స్థాయికి, నీ సామర్థ్యానికి, నీకున్న పిసినారితనానికి 2 రాష్ట్రాలను కూడా విడగొట్టే స్తోమత నీకుందని దీన్ని విడగొట్టి రుజువు చేసుకున్నావు. చూపించాం కదా. ఈ మిగతా కింద కూడా ఇలాగే విడగొట్టు. ఐడియా లేదా? రెండుగా అయిపోతాయి, నీకు డౌట్ అక్కర్లే. ఎందుకంటే ద్విబీజ తాళం. ద్విబీజ తాళం అంటే 2 బీజాలు కలిసి ఉంటాయన్నమాట. కింద పడిందో జీతం కట్టు. ఏరుశనక్కాయలు తినే మోహను కొట్టు. అయిపోయినాయి, పోండి. నీ పని తెలియసే మళ్ళీ. ఇప్పుడు దీనికి అవసరమైన మసాలా, కుర్మా మసాలా తయారు చేసుకోవాలి కదా మరి. దీన్ని ఆ పక్కన పెట్టేసి ఆ మిక్సీ తీసుకురా. ఇప్పుడు దీనిలో ఏమేమి వేయాలంటే పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, అది లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సోంపు, గసగసాలు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లా తయారు చేసి తీసుకురావాలి. మిక్సీకే కదండి? మిక్సీ ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగానే మిక్సీకి వెళ్ళి రావాలి. పేస్ట్ గా తయారు చేసుకోవాలి, ముద్దలా తయారవ్వాలి. అంతే కదా? వెళ్తావా? నేను వెళ్ళా. ఎందుకండి? మళ్ళీ మీరు వెళ్ళి వేసుకొచ్చారనుకోండి, నా జీవితంలో ఉన్న మొత్తం విరగోసారనుకో. వెళ్ళినందుకు వెళ్ళకపోతే అదే పని చేస్తాను కదా. నేనే వెళ్తాను. వెళ్ళిరా. ఇదిగోండి తెచ్చాను. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం? స్టవ్ వెలిగించి నూనె పోయి ఇప్పుడు దాంట్లో ఏం వేయాలంటే చక్కగా కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు. అవును. ఓ చిటికెడు పసుపు కూడా వేయి. ఇప్పుడు మరి ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటి వేయాల్సింది మనకి? ఇంపార్టెంట్ ఐటమ్ ఏం వేయాలి దాంట్లో? ఏంటో? ఉప్పు. ఇంకేం చెప్తారేమో అనుకున్నా. ఉప్పు ఎన్ని స్పూన్లు ఏమంటారు? ఒక 2 స్పూన్లు సరిపోతుంది. ఓహో. గరిటె లేదు, తక్కువ. పనస కిందలు అందులో వేసాయి. మిక్సీలో వేసి తీసుకొచ్చే ఈ పేస్ట్. అవును. ఈ పేస్ట్ మొత్తం దాంట్లో వేయాలి. ఓహో. మరి కాసిన నీళ్లు కూడా తీసి ఆ పేస్ట్లో మిక్సీలో ఏమాత్రం మిగలకుండా మొత్తం వేసేయి. మిక్సీని మొత్తం శుభ్రం చేసి నీళ్ళు దాంట్లో పోయి పోస్తాం. చెప్పాలిగా. చాలు. మూత వేసి పెట్టు. అది ఉడకడానికి టైం పడుతుంది కనుక ఈ లోపు నువ్వేం చేస్తావు అంటే ఈ పక్కన పంకజం ఉంది చూడు. ఈ పక్కన ఆ పక్కన కూడా ఒక పంకజం ఉందా? ఆ పక్కన నవనీతం ఉంది కదా. ఓయమ్మో, నీ జ్ఞాపక శక్తి. ఆ పంకజం వాళ్ళ ఇంటికి వెళ్ళి పొద్దున్నే ఫోన్ చేసింది. వాళ్ళ ఇంట్లో పుదీనా చెట్లు బాగా పెరిగాయట, ఆ మాత్రం కట్టలు తీసుకురా వెళ్ళు. ఎందుకు? మార్కెట్ లోకి వెళ్తే 5 రూపాయలకి 5 కట్టలు ఇస్తారుగా. అవును, ఇస్తారు. అదంతా నీ జీతంలో కట్టు కూడా చేయొచ్చుగా.
ఉచితంగా వస్తున్న దానికి కాదనుకుని మార్కెట్కి వెళ్ళి కొందేస్తావా నువ్వు? పెరట్లో పెరిగే గడ్డిని కూడా వదిలిపెట్టావు కదా నువ్వు. అదే నువ్వెంత అనుకుంటున్నావు, నీ జీతం ఎంత అనుకుంటున్నావు నువ్వు? వెళ్తా, ₹1 ఖర్చు కాకుండా ఏదో చేద్దాం అనే ఆలోచన లేదు. ఈ పక్కనేగా, ఆ పక్కనే వెళ్ళు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. తెచ్చా. పుదీనా చూసావా? చూసా ఎట్లా వంగిపోయిందో. కూడా అట్లనే వంగిపోయింది అట్లా. పెద్దవాడు కదా, సహజంగా. సహజమే. చిన్నప్పటి నుంచి కష్టపడే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏమవుతారు, అలాగే వంగిపోతారు. అవును. సరే, ఇప్పుడు ఏంటిది? పుదీనా. ఇప్పుడు ఈ పుదీనా ఏం చేయాలి? ఏం చేయాలంటే దాని ముందు ఆకులన్నీ తెంపేసుకోవాలి కదా. తెంపాలి కదా. ఇప్పుడు ఏ ఆకు తెంపాలో అడగండి, మళ్ళీ పిసినార్తో నేను చచ్చిపోతున్నాను. నీకు ఆ భయం అక్కర్లేదు, అన్ని ఆకులు తెంపు, నీ జీతం మొత్తం అలాగే ఉంటుంది. అమ్మయ్యా. ఏదైనా తెంపేసి కింద పడేసావనుకో కట్ అవుతుంది ₹1 లెక్కది. ఇప్పుడు చూడు, ఒక్కసారి నీళ్ళలో కడిగేసి అది మిక్సీలో వేయాలి. అర్థమైందా? రేయ్, అవతల అదిగో చూడు, పనస కిందలో కుర్మ ఎంతవరకు వచ్చిందో చూడు, అడుగును మాడిపోయిందో ఏమిటో కలిపి ఒకసారి. ఆలుగడ్డలా ఉడికితే సరిపోద్దిగా. అంతే, ఆలుగడ్డలాగే ఉడుకుతుంది. ఆలుగడ్డలా ఆ మాత్రం ఉడికితే బాగా మెత్తగా ఉడికినట్టే లెక్క. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే దాంట్లో బఠానీలు వేసేయి. ఇంకొంచెం ఉడికిన తర్వాత కొద్దిగా పెరుగు వేసుకుంటాం. దాంట్లో పెరుగు ఎక్కువ వేసామనుకో పులుపు వస్తుంది. పులుపులో ఈ గింజలు బాగా ఉడకవు, పులుపు లేకపోతేనే ఉడుకుతాయి. అది లెక్క. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయేది ఏంటంటే పుదీనా పూరీలు. సరే, పుదీనా తీసుకో. తీసుకున్నా. కట్ చేయి, మిక్సీలో వేసేయి. పుదీనా వేసేయి. ఇది అక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి, తీసుకురా. వేసేనా కూడా వేసేయి. అది అలాగే కొత్తిమీర కూడా ఉంటుంది చూడు. ఉంది ఉంది ఉంది. ఆ కొత్తిమీర కూడా ఒకసారి వేసే దాంట్లో. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి కొంచెం నీళ్లు పోసి గ్రైండ్ చేసి తీసుకురా. నీళ్లు ఎక్కువ పోయేది కొద్దిగానే చాలు, ఎందుకంటే ముద్దగా తయారవ్వాలి. మీ పిసినారితనంతో చచ్చిపోతున్నాం బాబాయ్. ఒక గ్రైండర్ పెట్టిమంటే పెట్టట్లేదు కదా బాబాయ్. తిరగడానికి కాళ్ళన్నీ గ్రైండర్ లో నీళ్ళు వేసి రుబ్బుతాను. 5 నిమిషాల్లో కావాల్సిన పని 15 నిమిషాలు చేసుకోవచ్చావు. నీ జీతంలో ₹5 కట్. విమానంలో కూడా ఖర్చు చేసే బాబాయ్. రావడం పోవడంలో ఒక 10 అటు ఇటు ఆలస్యం అవుతూ ఉంటది, దానికి మాత్రాన కట్ చేయాలి. నేనేం చేయలేదు బాబాయ్, అది పట్టే. నీకు ఇచ్చే జీతంలో కూడా అటో ఇటో అవుతూ ఉంటుంది. అదేమో ఉడికిందా లేదు చూడు. ఉడికింది బానే. దాంట్లో కాస్త పెరుగు వేయాలి కదా. అవును. పూర్తిగా వేయొద్దు, సగం మాత్రమే వేయి చాలు. కలుపు బాగా. అది అయిపోయింది అంతే, దట్స్ ఆల్. ఆ గ్యాస్ స్టవ్ ఆపేయచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పూరీల పిండి తయారు చేసుకోవాలి. పూరీల పిండి చేద్దాం. అదే అంత పెద్ద పనే. అక్కడ పెట్టు. గోధుమ పిండి తీసుకురా. గోధుమ పిండి దాంట్లో వెయ్యి. అక్కడ బొంబాయి రవ్వ ఉంది, తీసుకురా. బాంబే రవ్వ. పూరీలు బాగా రావాలంటే మరి బాంబే రవ్వ కూడా దానిలో గోధుమ పిండిలో కలపాలి. అర్థమైందా? ఇప్పుడు మనం దాంట్లో నీళ్లు పోసి కలపం. మరి ఇప్పుడు పేస్ట్ చేసుకొచ్చావు కదా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. అవును. ఇప్పుడు మరి దాంట్లో ఉప్పు వేయాలి కదా. ఎలాగా వేయి. ఇందులో ఏమంటారు? దాంట్లో కాదు, దాంట్లో వేసే పర్లేదు, దీంట్లో ముందు నీళ్ళు వేసేస్తే బెటర్ కదా. ఎక్కువ ఇచ్చారా? సరిపోతుంది అది. ఎందుకంటే ఆల్రెడీ మనం పనస గింజల కుర్మాలో కూడా ఉప్పు అది వేస్తున్నాం కదా. అవును. అందువల్ల ఇప్పుడు ఏం చేయాలంటే నీళ్లు పోయకుండా దీంతో రొట్టెల పిండిలా తయారు చేయాలి. కలిపి ఇప్పుడు బాగా. అది ఎలాగంటే పూరీ చేసుకోవడానికి ఎన్ని నీళ్లు పోస్తామో అంతే ఉండాలి. ఇంకా పడుతుంది అనుకుంటాను. కలిపిన తర్వాత వేద్దాం, దాన్ని చూసుకుని జాగ్రత్తగా.
రేయ్ ఆ, ఆ పిండి ఓ 10 నిమిషాల సేపు అలాగే ఉంచాలి, ఆ, మంచి పూరీలు తయారవ్వాలంటే. ఆ. అర్థమైందా? అర్థమైంది. ఈ 10 నిమిషాల సమయం ఉంది కనుక ఆ. ఈ కాలనీలో ఉన్న పెద్దవాళ్ళందరూ కలిసి ఏదో చిన్న మీటింగ్ పెట్టేట. ఏది తెలుసు? ఏది మీ పిసనార్ సంఘం వాళ్ళంతా కలిసి మీటింగ్ పెట్టుకుంటారుగా? ఏదో అనవసరమైన కామెంట్లు చేసి అనుకో, ఆ. ఇంకో 20 రూపాయలు కట్టు. అర్థమైందా? నేను మీటింగ్ వెళ్ళి వస్తాను, అంతవరకు జాగ్రత్తగా చూస్తూ ఉండు. అర్థమైందా? యా. వెళ్ళండి సార్, ఏంటి వెళ్ళండి. ఎలవాయా? వెళ్ళవా కాదు, 5 రూపాయలు కట్టు. వెళ్ళి రా, ఓయ్ 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 ఓయ్. అలాగే నేను మాట ఇచ్చాను కదా, తప్పకుండా ఫాలో అవుతాను. ఏంటి బాబాయ్, ఏంటి మీ మీటింగ్ విశేషాలు ఏంటి? అబ్బో, చాలా ఇంపార్టెంట్ విషయాలు రా మాట్లాడుకున్నవి. అబ్బా ఆ. ఏంటో? వీధులు ఊడ్చే వాళ్ళందరూ కలిసి ఏమండి మాకు జీతాలు సరిపోవట్లేదు నో పక్కన, ఆ. ఏదైనా అకేషన్ వచ్చింది అనుకో, ఈ పండగకి ఎంత మామూలు ఇవ్వండి, ఆ పండగకి ఎంత మామూలు ఇవ్వండి ఆ. అని చెప్పి గోలెడుతున్నట్ట. అవును. అది ఎందువల్ల? ఎందువల్ల? మనం బోల్డంత చెత్త అది బయట పారేస్తున్నందువల్ల. అవును. ఉదాహరణకి తీసుకో, ఆ. బీరకాయలు తెచ్చుకున్నాం, ఆ. దాని తొక్క తీసేస్తాం, ఆ. అట్లా పారేస్తాం. అలా పారేయకూడదు. మరి ఆ తొక్క ఏం చేయాలి? ఏం చేయాలి? దోరగా వేయించుకుని చక్కగా పచ్చడి చేసుకోవచ్చు. అలాగే తోటకూర తీసుకొస్తాం, కట్ చేస్తాం, వీళ్ళు అవతల పారేస్తాం. ఎందుకు పారేయడం? వాటి మళ్ళీ భూమిలో నడితే మొక్కలు వస్తాయి కదా. ఇలాంటివి 1,00,000 సమస్యలు ఉన్నాయి. అందువల్ల వాళ్ళందరి జీతాలు ఎంతమంది అడగకుండా ఉండాలన్నా ఇంటికో మనిషిని కాంట్రిబ్యూట్ చేసి మనమే హెల్ప్ చేస్తే బాగుంటుంది. మనం ఖాళీగా ఉన్న వెళ్ళిపోగా. అదే నేను ఆ నిర్ణయానికి వచ్చి ఏంటో ప్రతి వాళ్ళు చెప్పారు మాట, ఇంట్లో పని చేయడానికి కూడా పాపం నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కనుక మరి వారానికి 4-5 వాళ్ళ ఇంట్లో పని చేసే వాళ్ళని ఎవరైనా పంపిస్తే ఆ వీధులు ఊడ్చే వాళ్ళ పని కూడా తగ్గిపోతుంది కదా అని నిర్ణయానికి వచ్చారు. నేను ఇక మీద వారానికి 4 రోజులు ఆ పని మీద నేను పంపిస్తాను. అంతేకాదు ఆ 4 రోజులు ఇక్కడ పని చేయట్లేదు కానీ నువ్వు, అందుకని ఈ జీతంలో కూడా 500 కట్టనమాట. ఎన్ని పూసలో పూసలు ఎత్తుకెళ్ళి పిల్లలకి ప్రజెంట్ చేసాం మొహం. అక్కడ పని చేయాలి, ఇక్కడ పని చేయనందుకు అక్కడ పని చేసినందుకు నా జీవితంలో కట్ చేస్తారు. వద్దులే బాబాయ్, ఏమన్నా అంటే మళ్ళీ నువ్వు ఫీల్ అయ్యి నేను ఫీల్ అయ్యి మళ్ళీ నువ్వు ఫీల్ అయినందుకు మళ్ళీ డబ్బులు కత్తి ఫీలింగ్ లేవు, డబ్బే ఫీలింగ్. మన ఫీలింగ్ ఏంటి? ఓకే, ఇగో ఇలా చేశాను. బాగుంది 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 బాగుంది. స్టవ్ వెలిగించు, నేను వేడెక్కాలి కదా. జాగ్రత్త, మంట పెద్దగా పెట్టుకో, గ్యాస్ ఎక్కువ వేస్ట్ అయిపోతుంది, తగ్గించి పెట్టు మోతాదు. ఈ పూరీలు చిన్నవి చేసుకుంటాం, ఎందుకంటే ఈ వాసన అందరికి నచ్చకపోవచ్చు కదా. అవును కదా. అంచేత చిన్న పూరీలు చేసుకున్నాం అనుకో, ఇష్టమైన వాడు 4-5 పూరీలు తింటాడు, ఇష్టం లేని వాడు 1-2 తింటాడు. అదనమాట. పిసినారోళ్ళు పక్కలకు అమ్ముకుంటారు. అసలు తినం, అమ్ముకుంటాం అంతే. ఇది వ్యాపారం చేసుకుని వండుకుని తినడానికి అనుకుంటున్నా నువ్వు. గుడ్, కటింగ్ బాగుంది. 1 రూపాయి పెంచాను లేపో. అమ్మయ్యా, వేసావా? తీసుకో, చేతికి నూనె రాసుకో, ఎందుకంటే ఇది మళ్ళీ ఏ పొడుగు తీసుకొచ్చి చేసావు అనుకో నీ జీతం కట్ అయిపోద్దాం అనుకుంటున్నావు. వేసాయి నూనె. ఇప్పుడు ఎక్కువ ఒక్కోటి తీసుకో. ఏం చేయాలి? చిన్న సైజు పూరీలు తయారు చేసుకోవాలి. అప్పడాల కర్ర కింద ఉందిరా. ఇన్నాళ్ళ నుంచి పని చేస్తున్నావు, ఏది ఎక్కడుందో కూడా తెలియదు. మరీ మెత్తగా అవుతూ మరీ గట్టిగా అవుతేసాం అప్పడాలు అయిపోతాయి. అప్పడాలు కాదు, పూరీలు. చక్కగా నూనె వేడి కింద ఎక్కలేదు. విలుపుగా ఇంకోటి చేసుకో, టైం వేస్ట్ చేయకు. ఆ పూరీలు వేసుకోవడానికి ముందు ఆ పాత్ర తీసి ఇక్కడ పెట్టుకో. వెరీ గుడ్. ఇప్పుడు పూరి వేయి నూనెలో. అదేంటి అంత పొంగింది? మరి నేను లేనప్పుడు ఏమన్నా వేసావు దాంట్లో? జీతం 7 రూపాయలు పైసా కట్టు తీసేయి. ఈ టైం మరి ఇంత చక్కగా పూరి పొంగితే డబ్బులు కట్ చేయడం ఏంటి బాబాయ్? మరి నువ్వు చండాలం కాకపోతే నువ్వు. పూరి ఎలా ఉండాలో అలాగే ఉండాలి, ఎంత పొంగాలో అంత పొంగాలి, అంతే. నువ్వు పొంగి పొరలో కూడదు. నాకేదో అనుమానమే, ప్రతి పూరి ఎలా పొంగుతుందంటే ఏదో కలిపే ఉంటాడు. ఎరా ఏం కలిపి డబ్బాలోంచి ఏం తీసి ఏం కలిపావు? బాబు జీతం 15 రూపాయలు కట్టు. డైరెక్ట్ వేసాయి. ఇంకోటి దేవుడా పొంగితే డబ్బులు కట్ చేస్తున్నాడు, ఇది పొంగొద్దు. ఇది పొంగలేదు అంటే ఏదో నువ్వు చేసే ఉంటావు. నీ జీతం కట్టరా. పొంగినా కట్టే, పొంగకపోయినా కట్టే.
సరే అయిపోయిందా? అయిపోయింది బాబాయ్. స్టవ్ ఆఫ్ చేసావా? చేసా. ఏమేం చేసావు గుర్తుందా? గుర్తున్నాయి. ఏంటివి? ఇవి మన పుదీనా పూరీలు. ఆ. ఇంకో ఐటమ్ ఏంటి? పనస గింజల కుర్మా. అది దాన్ని బౌల్ వేసుకో. అది ఓకే. కొత్తిమీర కట్ చేసింది ఉంది కదా, ఆ. కట్ చేసిన కొత్తిమీర వేయి. చాలా కష్టపడి నేర్పించాను, కష్టపడి నువ్వు నేర్చుకున్నావు. అవును. ఏమేం చెయ్యి? ఈ 2 ఐటమ్స్ ఎలా తయారు చేసావు చెప్పు. ఇప్పుడు పనస గింజలతో కుర్మా ఇది ఎలా చేసామంటే, ముందుగా పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సోంపు, గసగసాలు వేసి కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. దాని తర్వాత ఒక గిన్నెలో నూనె, ఉల్లిపాయలు, చిటికెడు పసుపు, ఉప్పు, పనస గింజలు, ముందు చేసుకున్న పేస్ట్ వేసి ఉడికించుకోవాలి. దాని తర్వాత ఇందులో పచ్చి బఠానీ వేసి ఇంకాసేపు ఉడికించుకున్న తర్వాత చివరిగా కొద్దిగా పెరుగు వేసి కలుపుకుంటే పనస గింజల కుర్మా రెడీ. అలా చేసాం బాబాయ్. ఇది ఇప్పుడు పుదీనాతో పూరీలు. ఇలా చేసావు. ముందుగా పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ చేసుకోవాలి. ఒక బేషన్ లో గోధుమ పిండి, కొద్దిగా బాంబే రవ్వ, ముందుగా చేసుకున్న పుదీనా పేస్ట్ ని వేసి పూరీ పిండిలా కలుపుకొని వాటిని పూరీలా ఒత్తుకొని వేయించుకుంటే పుదీనా పూరీలు రెడీ. అలా చేసాం. అర్థమైంది. బుర్రకెక్కింది కదా. అర్థం కాకపోతే మళ్ళీ డబ్బులు కట్ చేస్తావుగా. తీసుకురా, తీసుకొస్తా. రుచి చూపించి అవి బాగుంటే తర్వాత నేను కూడా తింటాను. బాబోయ్, అదిగో ఇదిగో సరిపోతాయి. ఇంకోటి తింటావా? చాలు. చాలులే. మనం తినడానికి కాదు, అందరికి పెట్టడానికి చేసుకుంటున్నాం. అదైనా అది కూర్చో. నేను కూర్చున్నాను. కూర్చున్నందుకే మొన్న 50 రూపాయలు కత్తిరించావు. ఇప్పుడు కూర్చోకపోతే కట్ చేస్తాను 150 రూపాయలు. బాబాయ్, రోజుకి పిచ్చెక్కిపోతుంది బాబాయ్. ఇన్ని రోజులు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదనుకున్నాను బాబాయ్, ఇప్పుడు జేబు సాటిస్ఫాక్షన్ కూడా లేదు. చూడు బాగుందా? అదేంది అదేందా? ముందు నంగులు రుచి బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ వచ్చింది. మరి పిచ్చి సన్నాసి ఏదో పిసిని కొట్టోళ్ళగా నీ డబ్బులు నీ కాజేస్తున్నట్టు నువ్వు ఫీల్ అవుతున్నావు కదా. అవును. ఈ వయసులో చాలా డబ్బులు జాగ్రత్త పెట్టుకోవాలరా. రేపు పెద్దోడు అయిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత నీకంటూ ఒక సంసారం ఉంటుంది కదా. ఉంటది కదా. 10 రూపాయలు వెనకేసుకోవాలి కదా. నీ దగ్గర పిసిని కొట్టోళ్ళ నటిస్తున్నాను కానీ నీ జీతం ఆల్రెడీ బ్యాంకులో వేసాను నీ అకౌంట్ లో. అవునా? నిజమా? ఆల్రెడీ మీ బాబు ఫోన్ చేశాడు. అవునా? అమ్మయ్య, ఇప్పుడు ఆనందంగా ఉంది. ఇప్పుడు తినేసాయి. ఇప్పుడు ఇంకో పూరి తిను. కాదు నీకు తినిపిస్తాను ఇంకోటి. ఇంకా నాకు చాలు. ఇంకా నాకు చాలు. అసలు పనస కింద ఎలా ఉంటుందో నించి చూడాలి ముందు. కొంచెం వేడిగా ఉంది, జాగ్రత్త చూసుకుంటాను. పవిత్రం 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 పల్లెవారు వస్తున్నారు. చిత్రిద్దరు అందంగా అబ్బాయి కనపడితే చాలు రావడమేనా. గుడి దగ్గర కూర్చొని ప్రశాంతంగా జ్ఞానం చేసుకుంటుంటే బాబాయ్ బాగా చిల్లరేశారు బాబాయ్. ఈ మధ్య వాడికి కొంచెం మెంటల్ వచ్చిందమ్మా. ఏ మరి కాదు. జై శ్రీరామ్.